హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ జర్నీ. మీరు కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టే హాయ్ అండి, నమస్తే. నా పేరు మోనికా. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ టు చెక్ మై ఛానల్. మీరు చూపిస్తున్న ప్రేమకి బహుమతిగా నేను మీకు ఒక మంచి చేపల పులుసు రెసిపీతో ఈ వీడియో తీసా. అండ్ చెక్ దిస్ అవుట్. బాగుందండి. ఒక్కోసారి నవ్వొస్తుంది ఇట్లా చేస్తే, ఎందుకంటే మేము ఆల్రెడీ తినేసినాము. బట్ తర్వాత గుర్తొచ్చింది వీడియో ఏమి క్యాప్చర్ చేయలేదు టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికని. సో మళ్ళీ వాడు ప్లేట్లో అన్నం పెట్టుకొని తినేసి రివ్యూ చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ లాగా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ పర్ఫెక్ట్ చేపల పులుసుని నేను ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా షేర్ చేస్తా. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. సో ఈ కుకింగ్ ప్రాసెస్ మొత్తం మీరు ఏమి ఓవర్వెల్మ్ ఫీల్ అవ్వకండి. నేను ఎవ్రీ బిట్ స్టెప్ బై స్టెప్ చెప్తా. వెరీ ఈజీ రెసిపీ. సో మేమైతే చేపలు ఇంతకుముందుకు ఫ్రోజన్ కుర్రమట్టలు అంటాం కదా మనము, అవి అదే కుర్రమీను అంటారు ఆంధ్ర సైడ్, అండ్ తెలంగాణలో అయితే కుర్రమట్టలు అంటారనమాట. సో ఆ ఫిష్ ట్రై చేసినాము, బట్ అది ఎప్పుడు ఫ్రోజన్ ఉంటుండే, చాలా ఇబ్బంది అవుతుండే మళ్ళీ దాన్ని నార్మల్గా క్లీన్ చేసి అదంతా చేసేసరికి. అందుకే మేము ఇంక ఈసారి హెచ్ మార్ట్లో ఈ ఫిష్ తెచ్చినాం. ఇది భారం ఉండి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. దానికోసం సాల్ట్, పసుపు, నిమ్మరసం వేసిన. దాని ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటాయి అని చెప్పి నేను స్పాచులాతో దాన్ని క్లీన్ చేస్తున్నా. సో ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని మంచిగా వాటర్తో 2 times రిన్స్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాంటి నీచు స్మెల్ ఉండదు. అండ్ ఇక్కడ పూరి కూడా చేద్దాం ఆ రోజు అని చెప్పి నేను పూరి పిండి కూడా తడిపి పెట్టుకున్నాను అనమాట కాంబినేషన్కి. ఎందుకో మాకు ఆ రోజు అలా తినాలనిపించింది. సో ఇప్పుడు మనం చేసేది పులుసు కర్రీ కనుక ఇందులో మసాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఫ్రెష్గా అన్ని మసాలాలు తయారు చేసా. ఫస్ట్ అయితే కొంచెం ధనియాలు అట్లా వేయించి పెట్టుకోండి. కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా రోస్ట్ చేసి పెట్టుకోండి ధనియాలు. ఆ ధనియాలు మీరు కావాలంటే ధనియాలలోనే గరం మసాలా స్పెషల్గా లేదనుకోండి, ఆ ధనియాలలోనే మీరు ఒక 2-3 లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క వేసి దాన్నే గరం మసాలా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది ధనియాలు అయితే ఇక్కడ వేయించుతున్నా. దీంతోపాటు మనకి ఇంకొకటి ఏం అవసరం ఉంటుందంటే జీలకర్ర మెంతుల పొడి. అది చాలామంది ఇండియా నుంచి తెప్పించి పెట్టుకుంటారు జీలకర్ర మెంతుల పొడి. లేదా మీరైనా ఇక్కడ కొంచెం చిన్నగా రోస్ట్ చేసి పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇంకా అది కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రెష్గా చేస్తే, ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో మనము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకా మీకు చిన్న రోల్ కానీ ఇలా ఏమన్నా ఉంటే అప్పటిదప్పుడు అట్లా రోల్లో దంచితే అయితే ఇంకా వేరే లెవెల్. అసలు మీరు ట్రై చేయండి. సో నేను ఇక్కడ కొంచెం ఒక 4-5 వెల్లుల్లి, దానికి సరిపడంత అల్లం వేసి వాటిని కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని అందులో వేసి అలా దంచుకోండి. ఇంకా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఐ అండర్స్టాండ్, మనకి ఇది అలవాటు పోయిన పని, ఎందుకంటే దంచడం అది కొంచెం ఇబ్బంది. అందుకు అది ఇంకా ఈజీ అవ్వడానికి నేను ఇందాక చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని వేసి మంచిగా అది ఈజీగా మెత్తగా దంచడానికి వస్తుందని చెప్పేసి నేను అది యాడ్ చేసిన. అండ్ ఇందులోనే జీలకర్ర మెంతుల పొడి ఆల్రెడీ చేసిందే ఉంది ఇంట్లో, నేను అది యాడ్ చేసేసి అవన్నీ మంచిగా పేస్ట్ అయ్యేలాగా మెల్లిగా అలా దాన్ని మెత్తగా చేసుకోండి. లేదు రోల్ లేదు, ఓపిక లేదు అనుకుంటే లైట్ తీసుకోండి. మిక్సీ జార్లో అన్నీ మంచిగా వేసి ఒక పేస్ట్ ముద్దలా చేసుకోండి. అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లిలో నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్తో అది సరిపోతుంది. సో మళ్ళీ ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మనం ఈ మసాలా ముద్దని ఆయిల్లో వేయించుతాం. సో మళ్ళీ వాటర్ వేస్తే అది చేదెక్కుతుంది. సో అందుకని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా నెమ్మదిగా మంచిగా మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు పేస్ట్ చేయండి, లేదా మిక్సీలో అయినా పేస్ట్ చేయండి, నో ఇష్యూస్. బట్ ఏంటంటే ఇట్లా రోల్లో చేస్తే ఇంకా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఎప్పుడైనా మనం స్లోగా చేస్తే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటా. మీరు వంట కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సిమ్లో పెట్టి మనం వంట చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, హై ఫ్లేమ్లో పెట్టి వంట చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇంకా నేను ఏదో చెప్తున్నా మీ కెమెరాలో. ఈ మధ్య అందరూ మళ్ళీ పాత పద్ధతులు, పాత లైఫ్ స్టైల్కి వెళ్తున్నారు, లైక్ స్లో లివింగ్ అని, విలేజ్ లైఫ్ అని.
దట్ ఈస్ వెరీ గుడ్. అట్లీస్ట్ ఇప్పుడైనా విలేజ్లలో ఉండేవాళ్ళు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓకే, వీఆర్ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అన్నట్టు. మనమే పిచ్చోలాగా మనము పుట్టి పెరిగిన ఊరు దేశం వదులుకొని ఇంత దూరం వచ్చి వర్క్ చేస్తూ యాంగ్జైటీలతో స్ట్రెస్లతో బాధపడుతున్నాం. బట్ దట్స్ ఓకే, నో వరీస్. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. కానీ అట్ ద ఎండ్ ఎవరికి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మాత్రం మెత్తగా అయితే చాలు. సో అలా దంచి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా నేను ఇంకొక పేస్ట్ వేస్తా గ్రేవీ కోసం. ఎవరి స్టైల్ వాళ్ళది. సో ఇది నా స్టైల్. ఏం చేస్తా అంటే ఆనియన్, టమాటో అండ్ కాష్యూస్ మంచిగా రోస్ట్ చేసి పెట్టుకుంటా. అండ్ చింతపండు రసం. సో చింతపండు రసం లైక్ ఒక 100 grams పడుతుంది, ఎందుకంటే ఇది పులుసు కదా, సో ఎక్కువే పడుతుంది. దాంతోపాటు ఒక 3-4 గ్రీన్ చిల్లీస్, కొంచెం పుదీనా అండ్ మీకు ఒక లైక్ ఎంత కుదిరితే అంత కర్రీ లీవ్స్ కూడా మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి ఇందులో. సో ప్యాన్ పెట్టేసి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పటివరకు కోకోనట్ ఎక్కడ వాడలే పులుసులో. మామూలుగా కోకోనట్తో మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకని చెప్పి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. జనరల్గా నేను ఆయిల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడతాను వంటలోకి. సో ఇది మనకి కాస్కోలో ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. చాలా అసలు ఎన్ని రోజులైనా కూడా దాని స్మెల్ కొంచెం కూడా పోలేదు. మంచి టేస్ట్, మంచి అరోమా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇది ఒకసారి. సో ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం బే లీవ్స్, ఇలాచీ, లవంగా, ఒక అనాస పువ్వు, కొంచెం షాజీరా. ఇవి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసండి వన్స్ కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే. వీటిని మొత్తం చిన్న మంటలోనే రోస్ట్ చేస్తే ఎప్పుడైనా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎక్కువ మంట పెట్టకండి. సో అండ్ ఇందులోనే మనము కర్రీ లీవ్స్, పుదీనా యాడ్ చేస్తాము. కొంచెం పసుపు. ఇవన్నీ మస్టా అంటే కాదండి, మీ దగ్గర ఏముంటే అవి వేయండి, ఏం పర్లేదు టేస్ట్. ఎందుకంటే ఇక్కడ మసాలా టేస్ట్ ఎక్కువ డామినేట్ అవ్వదు, మనకి ఆ ఫిష్ టేస్ట్ అదే మంచిగా ఉంటాయి. సో అవన్నీ ఒకసారి వేసేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి ఆ ముద్ద ఉంది కదా, అది ఇందులో వేసి చిన్న మంటలోనే రోస్ట్ చేయండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నగా ఉండే ప్యాన్ కానీ గిన్నె అలా పెట్టుకోవద్దు. కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. సో దట్ మనకి ఆ పులుసులో ముక్కలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈజీగా కుక్ అయిపోతుంది. అండ్ మనం తీసుకునేటప్పుడు కూడా స్పూన్తో ఒక్కొక్కటి తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ చేపలో మొత్తం అన్ని ముళ్ళులు అవి ఇవి బయటకు వచ్చేస్తాయి, అది ఇబ్బంది. వన్స్ మసాలా మంచిగా రోస్ట్ అయిపోయాక కారం పులుసులలో ఎక్కువనే పడుతుంది. ఇది మాకు ఇండియా నుంచి తెప్పించిన కారం, కొంచెం బాగానే కారం ఉంటుంది, అందుకని నేను ఒక 2-3 స్పూన్స్ అట్లా వేసిన. సో కారం వేయగానే ఎప్పుడైనా మనము సాల్ట్ వేయాలి. సో కారం కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అది కొద్దిగా రోస్ట్ అవ్వగానే ఇందాక మీకు చూపించా కదా ఆనియన్, టమాటో అండ్ జీడిపప్పు పేస్ట్, అది మెత్తగా రుబ్బుకొని అది యాడ్ చేయండి. దాన్ని కూడా మంచిగా మనం ఫ్రై చేయాలి. ఎలా అంటే ఆయిల్ అంతా పేస్ట్లో నుంచి మనకి లూజ్ అయ్యేంత వరకు చిన్న ఫ్లేమ్లో అట్లా ఫ్రై చేయండి. సో మీరు ఇప్పుడే ఒకసారి చెక్ కూడా చేయొచ్చు కారం సరిపోయిందా లేదా అని, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కొద్దిగా కారం ఉంటే మనం చింతపులుసు వేసాక ఆ కారం అనేది సరిపోతుంది. సో మళ్ళీ దాని తర్వాత కారం యాడ్ చేసుకుంటే అంత బాగా ఉండదు, ఎందుకంటే కారం మళ్ళీ పచ్చివాసన వస్తుంది. అందుకని ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సో ఫిష్ కర్రీ చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా చేస్తారు, ఇదొక టైప్. ఎప్పుడు చేసే పద్ధతిలోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ నాకు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది టేస్ట్. ఇంకా మనకి మంచిగా ఇట్లా ఫ్రై అయ్యింది, ఆయిల్ బయటికి వస్తుంది అన్నప్పుడు మనము చింతపండు రసం యాడ్ చేయాలి.
చింతపండు రసం యాడ్ చేసి మంచిగా ఒకసారి సాల్ట్ కారం కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా తక్కువ అయినాయి అనిపిస్తే అవి యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఇంకా ఫిష్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ నాకు తక్కువ అయింది అనిపించింది, అందుకని సాల్ట్ యాడ్ చేసా. సో మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి అండ్ మరీ గట్టిగా కూడా చేయొద్దు. సో మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే ఫిష్ వేసాక కూడా మనకి ఫిష్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది, అందుకని మళ్ళీ గ్రేవీ పలుచగా అయిపోతుంది. సో అందుకే ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఇట్లా మనకి ఆ గ్రేవీ బాయిల్ అవుతున్నప్పుడు ఫిష్ని డ్రాప్ చేయండి. సో ఈ ఫిష్ వేసాక ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికిస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఆ హీట్కి మనకి ఫిష్ తొందరగా కుక్ అయిపోతుంది. సో మనకి ఒక 5 to 10 minutes మనము లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి కొద్దిసేపు మరగనిస్తే సరిపోతుంది. అండ్ స్పూన్ పెట్టి కదపడం అలా చేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లిగా ఆ గిన్నెని అలా కదపండి, సరిపోతుంది. నేను కొంచెం హీట్ అదంతా కరెక్ట్గా సెట్ చేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉడకనిచ్చిన. ఏంటంటే మంచిగా ఎసెన్స్ వస్తుంది అన్నమాట గ్రేవీకి. అండ్ ఇప్పుడు చూడండి ఎలా అయిందో. సో అండ్ మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను నేను స్పూన్తోని. సో మంచిగా మనకి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చింది. ఇంక ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని తినొచ్చు. ఇంకా ఫిష్ పులుసు గురించి తెలిసిందే కదండి, అప్పుడప్పుడు వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం చల్లగా అయ్యాక తింటే అది వేరే లెవెల్ టేస్ట్. సో మీరు కూడా మంచిగా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ లేదా నేను ఇంకేదైనా క్లియర్గా మీకు చెప్పలేదంటే కమెంట్ చేయండి. నేను మీకోసం కమెంట్ చూసి నేను రిప్లై ఇస్తా. సో ఇక్కడ చూపిస్తున్నట్టు అలా ఉండాలి కన్సిస్టెన్సీ. అసలు బగారా రైస్ కాదు, మంచిగా తెల్లన్నం చేసుకొని వైట్ రైస్లో తినండి, సూపర్ ఉంటుంది. ఐఎమ్ హోపింగ్ దట్ మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు చెప్తారని. సో కమెంట్లో చెప్పండి మీరు ట్రై చేశారా లేదా. అండ్ గివ్ మీ ఎ థమ్స్ అప్, షేర్ దిస్ వీడియో. ఎవరైతే మీకు ఇది కుక్ చేసి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి కుక్ చేయమని చెప్పండి. ఇట్స్ ఎ హెల్దీ రెసిపీ. అండ్ until we meet next time, take care, bye bye, have a good day.